హాయ్ గైస్, ఈరోజు నుంచి కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. అంటే 2025లో జరిగిన ఎస్ఎస్సి జీడీ 42 షిఫ్ట్స్ యొక్క మ్యాథ్స్ 20 క్వశ్చన్స్ని 15 మినిట్స్లో ఎలా చేయాలి అనే ఎగ్జామ్ అప్రోచ్లో చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని షిఫ్ట్స్ మీరు చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నా. ఫస్ట్ 4th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎల్సిఎం నార్మల్ మెథడ్లోనే చేద్దాం. 28 టైం చేసుకుందాం. 28 60 120 135 4 7 15 30 135. ఓకేనా? 5 5 3 5 6 5 2 5 7 3 7 2 9. ఇంకేమి కట్ అవుతాయా? 4 5 20 23 60 ఇంటూ 7 2 14 ఇంటూ 9 9 5 54 ఇంటూ 14 54 ఇంటూ 14 540 ఇంటూ 14 0 14 4 56 14 5 70 75 60 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థర్డ్ ప్రొపోర్షనల్ అన్నాడు. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి. థర్డ్ అంటే సి కదా, సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. అంటే ఇది ఏ, ఇది బి. బి స్క్వేర్ అంటే 48 ఇంటూ 48 బై 16. 16 3 48, 48 3 144. లేదంటే యూనిట్ డిజిట్స్ 8 3 24. ఓన్లీ ఒకటే ఉంది. ఓకేనా? నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు. 8 5 8 6 7 7 7లో 3 తీస్తే 4. ఈ 4కి 4 కట్ అయిపోతే 6 ఇంటూ 40 ప్లస్ 7 47. 6 7 47. యూనిట్ డిజిట్ 2. ఒకటే ఆప్షన్. ఓకేనా? ఎగ్జామ్ అప్రోచ్లోనే చేయండి, చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ పెట్రోల్ రేట్, ప్రైస్ ఆఫ్ పెట్రోల్. ఓకే, పెట్రోల్ రేటు 85% పెరిగింది. బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్ కన్జంప్షన్. ఓకే, కన్జంప్షన్ వాడకం ఎంత తగ్గిస్తే ఖర్చు అనేది ఓన్లీ 48% పెరుగుతుంది అన్నాడు. ఓకే, ఏం లేదు, ఇది ఎప్పుడైనా మనకి దేనికోసమైనా 100% ఉంటుంది. ఇక్కడ 85% పెరిగింది, కానీ అతని ఖర్చు ఓన్లీ 48 పెంచాలనుకుంటుంది. ఎగ్జామ్ అప్రోచ్లో ఇలా 2 ఇచ్చినప్పుడు 100కి 5 కలిపితే ఎంత? 185 పెరిగింది ఖర్చు. దానివల్ల అతని పెట్రోల్ రేటు 85% పెరిగింది. అంటే ఖర్చు అతనికి 48 పెరగాలంటే 148 అంతే. మరి ఇంకేముంటుంది? ఈ రెండింటి మధ్యన గ్యాప్ మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి 15లో 8 తీస్తే 7 37. అంటే అతను 37% ఖర్చు తగ్గిస్తే అప్పుడు అతనికి ఈక్వల్ అవుతుంది. అంటే -37/185 ఇంటూ 100% అన్నాడు. 5 2 10 5 3 15 5. ఓకే, 37 కట్టాలి అంటే అతను 20% తగ్గించాలి. నెక్స్ట్ ఒకసారి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి. ఎగ్జామ్ అప్రోచ్లో విపుల్. ఓకే, విపుల్ అనేవాడు 5400 అంటే 5400 ఇన్వెస్ట్ చేశాడు. విజయ్ 9400 ఇన్వెస్ట్ చేశాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ సేమ్ అంట 5 ఇయర్స్కి. అలా చేస్తే విజయ్ అనేవాడు 840 ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చిందంటే వడ్డీ ఎవరికంటే విపుల్ కంటే. అయితే ఆర్ ఎంత అని అడిగాడు. ఓకే, మనకి నార్మల్గా తెలిసిన ఫార్ములా ఏంటి? పీటీఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ ఐ ఆర్ డిఫరెన్స్ ఇచ్చాడు 840. అంటే విపుల్ కంటే విజయ్కి ఎక్కువ. అంటే విజయ్ ఎవరు? 9400. టీ అది టీ అంత 5 ఇయర్స్, ఆర్ తెలియదు, బై 100 ఈజ్ ఈక్వల్ టు తీస్తే కదా అప్పుడు 5400 విజయ్ ఫస్ట్. ఓకే, ఇతను కూడా 5 సంవత్సరాలే, ఆర్ సేమ్ 100. ఎంత గ్యాప్ వచ్చింది? 840. అయితే ఆర్ అడిగాడు. ఈ 100 పోనీ
5 పోతే జీరోస్ పోను 2 47 మైనస్ 27 అంటే 20 ఆర్ కామన్ తీసుకుంటే 8 ఓకేనా ఆర్ ఎంత అవుతుంది 20 ఒకటి వెళ్తే బై అవుతుంది 42 అవుతుంది పర్సంటేజ్లో అక్కడ 4.2 ఓకేనా నెక్స్ట్ ఇన్ an examination 3 papers of mathematics ఓకే 3 పేపర్లు మ్యాథ్స్ 3 పేపర్స్ 2 పేపర్స్ ఇంగ్లీష్ 2 పేపర్స్ అండ్ 1 పేపర్ సైన్స్ అంట సైన్స్ 1 పేపర్ ఉన్నాయి ఆల్ ఆర్ పేపర్స్ ఓకే అన్నీ 100 మార్కులకి అంటే ఇది ఎంత అవుతుంది 300కి 200కి 100కి ఓకే ఎస్ అనేవాడు మ్యాథ్స్లో 60% వచ్చిందంట మ్యాథ్స్లో 60%, ఇంగ్లీష్లో 70%, సైన్స్లో 50% వచ్చింది ఆల్ పేపర్స్ పర్సంటేజ్ మార్క్స్ ఎంత అంటే ఓకే ఏం ప్రాబ్లం లేదు సింపుల్ క్వశ్చన్ 360% ఎంత 180 నెక్స్ట్ ఇంగ్లీష్లో 70% 7 14 140 ఇందులో 50% అంటే 50 కలిపితే 0 170 370 వచ్చాయి ఓవరాల్గా ఎంత ఓవరాల్గా 3 2 5 600 పర్సెంటేజ్ 100 ఈ జీరోస్ పోతే 6 5 30 6 36 5 ఉంటుంది 6 1 6 4 ఉంటుంది 40 అంటే 6 61.6 సంథింగ్ ఎట్లుంది ఓకే ఫస్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ మందార్ హ్యాస్ 2 గ్రాండ్ సన్స్ ఖ్యాతన్ తుషార్ ఓకే మందార్ అనే అతనికి 2 ఉన్నారు గ్రాండ్ సన్స్ మనవలు ఖ్యాతన్ తుషార్ ఓకే అయితే 11 ఇయర్స్ అంట ఖ్యాతన్కి కొంతమంది ఇచ్చాడు 12 ఇయర్స్ తుషార్కి ఓకే పెద్దవాడు తుషార్ ఇతనికి 11 ఇయర్స్ ఇతను 12 ఇయర్స్ బట్ కానీ ఖ్యాతన్ తుషార్ విల్ గెట్ ఓన్లీ 22 ఇయర్ ఓకే వాళ్ళు 22 సంవత్సరాలు వచ్చినప్పటికి వాళ్ళకి మనీ వస్తుంది అంతవరకు బ్యాంకులో ఇంట్రెస్ట్ 8%తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట చక్రవడ్డీలో అవుతుంది అయితే వాళ్ళిద్దరు 22 సంవత్సరాలు అయినప్పుడు సేమ్ అమౌంట్ వస్తుందంట అయితే మందర్ తుషార్ అంటే చిన్నవాడా పెద్దవాడికి తుషార్ ఎంత అమౌంట్ ఇచ్చాడు అని అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ ఎప్పుడైనా చిన్నవాడికి ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది వడ్డీ రావడానికి కాబట్టి అతనికి తక్కువ ఇస్తారు అమౌంట్ పెద్దవాడికి ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే తక్కువ సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు ఖ్యాతన్ తుషార్ అనుకుందాం ఇతనికి 11 సంవత్సరాలు ఖ్యాతన్కి ఎన్ని సంవత్సరాల వరకు 22 అంటే ఇంకా ఖ్యాతన్కి ఎన్ని సంవత్సరాల టైం ఉంది 11 సంవత్సరాలు ఉంది తుషార్కి 12 అంటే 22 అంటే ఇతనికి ఓన్లీ 10 ఇయర్సే గ్యాప్ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తే డైరెక్ట్గా చెప్తే చూడండి వీళ్ళిద్దరు గ్యాప్ ఎంత ఉంది 1 యాక్చువల్ పర్సంటేజ్ ఎంత 100 అంటే KT ఓకే కన్ఫ్యూజ్ అవుతారు ఒకసారి చెప్తా 100 కదా అంటే 100 వస్తే 108%, 8% ఎక్కువ కదా కాంపౌండ్ కానీ ఇక్కడ గ్యాప్ ఎంత 1 ఇయర్ అక్కడ 2 ఉంటే 2 3 ఉంటే 3 మనం వేసుకోవాలి అక్కడ దీనికి రేషియోలా వేసుకోవాలి 1 ఉంది కాబట్టి 1 నో ప్రాబ్లం ఓన్లీ ఇప్పుడు ఇదే K/T అనుకోండి ఓకే K/T అంటే ఇదే 100 108 టోటల్ ఎంత 208 టోటల్ అమౌంట్ ఈక్వల్ చేయాలి టోటల్ అమౌంట్ ఎంత 2000 ఇక్కడ ప్లేస్ లేదా ఒక నిమిషం ఓకే ఇక్కడ నేను చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఖ్యాతన్ తుషార్ చిన్నవాడికి తక్కువ అమౌంట్ ఇస్తే ఎక్కువ వాడికి ఏజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు అంటే ఖ్యాతన్ చిన్నవాడు కదా అంటే అతనికి 100 1 ఇయర్ కాబట్టి ప్రాబ్లం లేదు
ఈ మొత్తం ఎంత అవుతుంది 208. అతను ఎంత ఇస్తున్నాడు 24,700 అనేది 208కి సమానం అయితే తుషార్కి ఎంత అన్నాడు. తుషార్ అనేవాడు పెద్దవాడు అంటే 108 ఎక్కువ ఇవ్వాలి కదా అతనికి, ఎందుకంటే 22 సంవత్సరాలు అవడానికి అతనికి వేగంగా అయిపోతుంది. 4 రెళ్ళ 4 ఏళ్ళ 4 5 4 రెళ్ళ 5 4 20 5 4 20 4 రెళ్ళు 8 అంటే 208. ఓకే 208 పోతే 9 39 అంటే 390 ఉంటుంది. 390 5 ఏళ్ళ 35 ఏళ్ళ 390 350 364 6 260 ఉంటుంది. 5 5 25 5. ఓకే ఇదే ఆన్సర్. ఎంత 475 × 27 ఎంత వస్తే అది తుసర్ వాల్యూ. ఇక్కడ చేద్దాం 475 × 27 7 5 35 యూనిట్ డిజిట్స్. అన్ని 35 ఉన్నాయి చేయాలి. 7 5 35 7 7 49 52 7 4 28 33 4 2 800 950. ఓకేనా. కలిపితే 5 2 8 12 8 2 5. ఓకేనా. ఇది ఒకసారి చూడండి, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. నెక్స్ట్ 4 డిటర్మైన్ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. ఓకే, ఈ 4 ఈటలతో భాగించే 4 అంకెలు అతి పెద్ద సంఖ్య అడుగుతున్నాడు మనకి. 4 అంకెలు పెద్ద సంఖ్య ఎంత అవుతుంది 4 9. ఇదే కదా పెద్దది. ఇంకొకటి కలిపితే 5 అంకెలు చిన్న సంఖ్య అయిపోతుంది. అయితే ఈ 4 ఈటలతో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయాలంటే దీని ఎల్సిఎం తెలుసుకోవాలి. 5 5 3 5 5 5 8 5 15 3 1 5 5 5 1 ఇక్కడ 1 అయిపోద్ది. ఇది 1 8 ఉంటుంది. అంటే 5 5 25 25 8 200 200 600. 600తో ఇది భాగిస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. 6 12 అయిపోద్ది కాబట్టి 600 600 9 9 399 ఉంటుంది. చిన్నది అయిపోతుంది చూసుకుంటే 6 7 6 5 6 36 6తో 3 9 9 ఇంకా 399 ఉంటుంది. అంటే ఈ 399 మిగిలిపోయింది మనం అనుకునే పెద్ద డిజిట్లో తీసేస్తే ఎగ్జాక్ట్గా 600తో భాగిస్తుంది కదా. అంటే 9 9 9 నుంచి 399 తీసేద్దాం. 0 0 6 9 ఉందా ఆప్షన్లో. ఓకే. నెక్స్ట్ ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 15%. 15% తగ్గింది, తర్వాత 20% పెరిగిందంటే ద నెంబర్ షో అబ్టైన్ 78 మోర్ దెన్ ఒరిజినల్ నెంబర్. నెంబర్ కంటే 78 ఎక్కువ అయిందంట అలా చేయడం వల్ల. అయితే ఆ నెంబర్ ఎంత? ఓకే, ఏం లేదు, ఏదైనా ఒక నెంబర్ను 100 అనుకున్నాం. 15% తగ్గింది అంటే 15 తీసేయండి 85. మళ్ళీ 20% పెరిగింది. 85లో 20% అంటే 10% అంటే 8.5. మళ్ళీ 20% అంటే 17. మళ్ళీ 17 పెరిగింది. ఎక్కడ 20% అంటే 102 అయింది. అయితే అలా చేయడం వల్ల ఎంత 78 పెరిగిందంట. అంటే 100 ఉండేది 102 అయింది. అంటే 2% అనేది 78 పెరిగింది. అయితే ఒరిజినల్ నెంబర్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. అంటే ఇంటూ 50 కదా, ఇంటూ 50 చేస్తే 0 8 5 40 7 5 35 4 39. ఓకేనా. నెక్స్ట్ if at same rate of interest in 2 years simple interest is 42 and compound interest 50. ఓకే, 2 సంవత్సరాలకి సేమ్ ఆర్తో సాధారణ వడ్డీ అయితే 42, చక్ర వడ్డీ అయితే 51 అయింది. అయితే ప్రిన్సిపల్ పి అంత అని అడిగాడు. యాక్చువల్గా 42 సాధారణ వడ్డీ అంటే ప్రతి సంవత్సరం కూడా 21. అంటే ఈ సంవత్సరం 21, ఈ సంవత్సరం 21. ఇది ఏమైంది 51 అయింది. అంటే ఈ 51 ఎక్స్ట్రా ఎంత వచ్చింది 42కి 51 అంటే 9. ఈ 9 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఇంట్రెస్ట్ అంటే 9.
అంటే ఎంత పర్సెంటేజ్ ఆర్ కనుక్కోవాలి. అంటే ఈ 9 అనేది ఈ 21కి ఇంట్రెస్ట్ కదా, అంటే 9/21 ఇంటూ 6 ఇంటూ 100 ఇచ్చుకుంటే 6 3 7 అంటే 3/7 పర్సెంటేజ్ అనేది 6. అయితే వాడు ప్రిన్సిపల్ అడిగాడు. 6 వచ్చింది 3/7. 1 year 3/7 అంటే 6/7 2 years. 6 ఏళ్ళు 42. 2 years ఎంత అవుతుంది ఇంటూ 2 కదా 6 అంటే 6/7. పైది ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అంటే 6 ఏళ్ళ 42 అంటే కిందది మొత్తం పి ఇంటూ 7 కాబట్టి ఇక్కడ 7 వేస్తే 7 ఏళ్ళ 49. ఓకేనా. నెక్స్ట్ ఏ డిషానెస్ట్ షాప్ కీపర్. ఒక వ్యాపారి ఉన్నాడు, డిషానెస్ట్గా ఉంటాడు. అయితే ఈ సెల్స్ ఈ గుడ్స్ కాస్ట్ ఓకే ఎంత కొన్నాడు అంతకే అమ్ముతున్నాడు, కానీ ఈ యూజెస్ వెయిట్ దట్ యాక్చువల్లీ 46 లెస్ అంటే 100 కొంటే 46 తగ్గించి అమ్ముతున్నాడు. అయితే అతనికి లాభ శాతం ఎంత అన్నాడు. సిపిఎస్పి కొన్న వేల అమ్మిన వేల అనుకున్నాడు. అంటే 100నే అమ్ముతున్నాడు, కానీ అందులో 46 తీసేస్తాడు కదా, అంటే 54 కొని 100కి అమ్ముతున్నాడు. అయితే లాభ శాతం ఎంత అన్నాడు. 46 లాభం, ఎందులో 54 ఇంటూ 100. ఓకేనా. 2 ఇళ్ళ 2 మూడుల 2 ఇళ్ళ 2 ఏళ్ళ అంటే 2300/27. ఓకే, అవసరం కూడా లేదు ఇక్కడ, ఆల్రెడీ వాడు ఇవ్వడం కూడా ఇందులోనే ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. 2300/27 ఎక్కడ వస్తుంది, అన్నింటిలో 27 ఉంది. 7 ఏళ్ళ 49. 9కి 10 కలిపితే మళ్ళీ 9 వస్తుంది, కానీ ఇక్కడ 0 రావాలి కాబట్టి ఇది అవ్వదు. 6 ఏళ్ళ 42. 42 ప్లస్ 6 కలిపి 8 అవుతుంది కాబట్టి ఇది అవ్వదు. 7 5 35 ప్లస్ 5 0 వస్తుంది, ఇది ఒకటి ఛాన్స్ ఉంది. 7 4 28. 3 వచ్చేస్తుంది, ఇది అవ్వదు. ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే అవుతుంది. మామూలుగా మీరు కావాలని చూసుకున్న 85 ఇంటూ 27 కలిపి ఇంటూ 27 ప్లస్ 5 చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్లో ఆప్షన్స్ నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి. ఏ మ్యాన్ గోస్ టు అహ్మదాబాద్ టు కలకత్తా. ఓకే, అహ్మదాబాద్ నుంచి కలకత్తా వెళ్తున్నాడు 9 కిలోమీటర్ల వేగంతో. ఇలా వెళ్ళి రిటర్న్ వచ్చాడు 18 వేగంతో. ఓకే, యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఎప్పుడు కూడా యావరేజ్ స్పీడ్కి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి అతను డిస్టెన్స్ ఈక్వల్, ఇప్పుడు కోల్కతా నుంచి అహ్మదాబాద్ నుంచి కోల్కతా అన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్. అయితే ఫార్ములా 2ab/a+b అవుతుంది. ఏబి అనేది స్పీడ్స్. 2ab అంటే ఏ ఎంత 9 ఇంటూ 18 a+b. 9 18 27. 9 ఒకట్ల 9 3 ఒకట్ల 3 6 6 12. ఓకేనా. అదే టైం ఈక్వల్ అన్నాడు అనుకో, అప్పుడు డైరెక్ట్గా a+b/2 చేసేయడమే. ఓకేనా. యావరేజ్ స్పీడ్ ఫార్ములాస్ అని ఈ 2 ఫార్ములాస్ గుర్తుంచుకోండి. a+b/2 2ab/a+b. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, హెచ్సిఎఫ్ ఇచ్చాడు 11, a+b అనుకుంటే ఆ రెండిట్లో సమ్ము 132. ఓకే, ఆ రెండు కూడా 42 కంటే పెద్ద ఉంటాయంట. అయితే డిఫరెన్స్ ఎంత అని అడిగారు. ఓకే, a+b. దీని హెచ్సిఎఫ్ అంటే ఆ రెండింటిలో కామన్గా భాగించేది 11, అంటే ఈ రెండింటికి కామన్ 11a + 11b = 132. 11 కామన్ తీస్తే a+b = 132. అంటే 11 ఒకట్ల 12. ఓకే, అంటే ఇప్పుడు ఈ రెండు 12 వస్తుంది, కానీ ఇది కామన్గా మనకి హెచ్సిఎఫ్ 11 కదా. చూద్దాం ఒకసారి ఎన్ని పేర్స్ ఉన్నాయి అలా. ఏబి అనేవి ఇది 12 అంటే ఇది 11 అవ్వాలి కదా. a+b 11 సారీ a+b 12 కదా, అంటే ఏబి కలిపితే 12 వచ్చినట్టు ఎన్ని ఛాన్స్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది ఒకటైతే ఇది 11, ఇది 2 అయితే ఇది 10, కానీ హెచ్సిఎఫ్ 11. కానీ ఒకటో దీనికి హెచ్సిఎఫ్ 11 అవుతుంది, కానీ రెండో దీనికి అవ్వదు, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ 2 ఉంది కాబట్టి
అది తీసేయండి. అలా చూసుకుంటే 3, 9 అవ్వదు, 4, 6, 6, 7 అవుతున్నట్టు. 7, 5, 12 అవుతుంది. 4, 7, 4 కామన్ 8, 5, 5, 9, 3, 1. ఓకే, చూద్దాం. 5, 8 చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏబి 11 అనుకుంటే ఇందులో ప్రతిష్టాపిస్తే 1 పెడితే 11 ఒకటి 11, అంటే ఒకటో నెంబర్ 11 అవుతుంది, కానీ 42 కంటే చిన్నది అయిపోతుంది కాబట్టి అవ్వదు. 2, 7 పెడితే 11 7 77 ప్లస్ బి అనేది 4 అయితే 44. ఇది అయితే 11 8 88, 11 5 50. ఇది అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 4 రావాలి, 3 రావాలి. 11 11 8 13 33 అయిపోతుంది కాబట్టి 42 కంటే చిన్నది అయిపోతుంది. 88 33 అవ్వదు. అంటే మనకు ఓన్లీ అయ్యేది ఏముందంటే హెచ్సిఎఫ్ 11 అంటే ఆ కామన్గా అదే ఉంది, అంటే ఏ బి అనేది 77 44కి ఛాన్స్ ఉంది. ఆ రెండు డిఫరెన్స్ అండి, ఇది రెండిట్లో డిఫరెన్స్. పై 3 వస్తుంది, ఎక్కడ తప్పైంది ఒకసారి. ఓహో, ఇదంతా కన్ఫ్యూజ్ అయింది. ఒక నిమిషం, సారీ. ఒక్క నిమిషం, యాక్చువల్గా 12 కదా, నేను 11 12 ఒక్క నిమిషం. ఏ బి, ఇక్కడ ఏ ప్లస్ బి 132, 11 కామన్ తీసుకుంటే ఏ ప్లస్ బి 132, అంటే ఏ ప్లస్ బి 12 కదా, అంటే 2 కలిపి 12 అవ్వాలి. ఒకటైతే 11, ఓకే. 2 అయితే 8 అవుతుంది కాబట్టి అవ్వదు. 3 అయితే 9 అవుతుంది, అవ్వదు. 4 అయితే 8, 4 అయితే 4 12 అవ్వాలంటే 8 అవుతుంది, అవ్వదు. ఓకే, 5 అయితే 7 అవుతుంది, 6 అయితే మళ్ళీ 6 అవుతుంది, అవ్వదు. ఓకే, ఈ రెండే అవుతున్నాయి. ఇందాక అక్కడే మిస్టేక్ అయింది, అక్కడ నేను 11 అనుకున్నా. యాక్చువల్గా ఇందాక చూశాను, ఇక్కడ 11 వేసుకుంటే ఎంత అవుతుంది, 11 ఒకట్ల 11, బి అనేది 11 11 121, 2 కలిపిన 32 అవుతుంది, కానీ 2 42 కంటే పెద్ద ఉండాలి. ఇక్కడ 11 అవ్వదు కదా, కాబట్టి ఒకటోది అవ్వదు. రెండోది ఏబి, ఇక్కడ 5 వేసుకుంటే 11 5 55, 11 7 77. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్ 22. ఓకేనా, సారీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, 2 కోన్స్ హ్యావ్ దేర్ హైట్స్. ఓకే, హైట్స్ ఇచ్చాడు, h1 h2 అనుకో, రేడియస్ కూడా ఇచ్చాడు, r1 r2. అయితే వాల్యూమ్ అడిగాడు. ఓకే, ఇలాంటి అడిగినప్పుడు మీరు మొత్తం ఫార్ములా అవన్నీ చేయవలసిన లేదు, జస్ట్ ఫార్ములా గుర్తుంటే చాలు. వాల్యూమ్ ఆఫ్ కోన్స్ అంటే 1/3 πr²h. ఓకేనా, అంతేనా, కోన్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్లు తీసేయండి, అంటే 1/3 పై అనేది తీసేయి, r² h, ఆ రెండు మాత్రమే గుర్తుంచుకో, మైండ్లో ఉంచు. ఆర్ రేడియస్ ఎంత, 1:2 అంటే 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4, హైట్స్ 4:3, ఇక్కడ ఉంది హెచ్ కాబట్టి 4:3. ఇప్పుడు ఏమైంది, ఈ 4కి 4 పోతే 1:3 ఉంటుంది. అయితే రేషియో ఆఫ్ వాల్యూమ్స్ 1:3 అంతే. ఓకేనా, నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇచ్చాడు. ఓకే, ఏంటి, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఈస్ సోల్డ్ ఫర్. ఓకే, 8% లాభంతో ఇంతకన్నా ఇచ్చారు. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 15.66 అనేది 108, 100 ఎంత అని అడిగాడు, అంతే, సింపుల్. 4
8 4 5 20 4 2 8 4 7 20 3 9 27 3 5 15 3 2 20 9 5 45 9 8 72 25 8 25 4 అంటే 200 25 125 20 145 14 50 ఓకేనా. నెక్స్ట్ దేర్ 16 క్వశ్చన్. యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్, అక్షయ్, అతుల్ ముగ్గురు కలిపి యావరేజ్. గోపాల్, అక్షయ్, అతుల్ యావరేజ్ 46 అంటే సమ్ ఎంత అవుతుంది ఇంటూ 3 120 6 18 138. ఓకే. యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్, అక్షయ్. గోపాల్, అక్షయ్ ఎంత 40 అంటే సమ్ ఎంత 80. అక్షయ్, అతుల్. అక్షయ్, అతుల్ వీళ్ళ యావరేజ్ అంటే 45 అంటే సమ్ 90. అయితే అక్షయ్ది అడిగాడు అంటే ఎవరిది అక్షయ్ది అడిగాడు. ఓకే. అక్షయ్ ఇక్కడ ఈ ఓన్లీ మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఏమవుతుంది ఇదంతా కలిపితే గోపాల్ ప్లస్ 2 అక్షయ్ ప్లస్ 1 అతుల్ ఈజ్ ఈక్వల్ టు 170. ఓకేనా. ఇక్కడ ఏమైంది గోపాల్ ప్లస్ 1 అక్షయ్ ప్లస్ 1 అతుల్ ఈజ్ ఈక్వల్ టు 138. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది 32 గ్యాప్. ఎందువల్ల వచ్చింది అక్షయ్ 2 సార్లు క్యాలిక్యులేట్ చేశారు అంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ 2 సార్లు గ్యాప్ ఎంత 1 అక్షయ్ ఈజ్ ఈక్వల్ టు 32 అంటే అతని ఏజ్ అదే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టూ ట్రైన్స్ హ్యావింగ్ లెంత్స్. ఓకే 2 ట్రైన్లు ఉన్నాయి. లెంత్ ఒకటేమో 210 మీటర్లు రెండోది 140 మీటర్లు. అయితే స్పీడ్లు కూడా ఇచ్చాడు. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్ అంటే ఎప్పుడైనా యావరేజ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ అవుతుంది. టైం అడిగాడు. నార్మల్గా మనకు తెలిసిన ఫార్ములా టైం అడిగితే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 2 లెంత్లు కలపాలి. 210 140 అంటే 350 బై స్పీడ్ ఎంత 2 ఒకే డైరెక్షన్ అంటే తీసివేయాలి అంటే 60 కిలోమీటర్లని మీటర్లో మార్చుకున్నాం. ఎందుకంటే టైం మినిట్స్లో అడిగాడు. మీటర్లో మార్చుకుంటే మనకు సెకండ్లో ఆన్సర్ వస్తుంది. అంటే 5/18 పైకి తీసుకెళ్దాం. 0 0 5 1 5 7 6 1 6 3 7 3 21 సెకండ్స్. అయితే వాడు ఏం అడిగాడు మినిట్స్లో అడిగాడు అంటే బై 60 3 7 3 27 0.70 అవుతుంది. 2 3 60 35 దగ్గర అంటే 0.3 ఆప్షన్లో ఒకటే ఉంది. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్. ఓకే ఏ అనేవాడు 32 రోజుల్లో, బి అనేవాడు 48 రోజుల్లో చేస్తారు. ఏ 38 రోజుల్లో 32 రోజుల్లో సార్, బి 48 రోజులు. అంటే ఇద్దరు కలిపి ఎల్సిఎం అవుతుంది ఎంత అవుతుంది 48 అంటే 16 రోజుల్లో 16 3 6 96 అవుతుంది ఎల్సిఎం అంటే 32 3 2. ఓకే అంటే దీని అర్థం ఏ అనేవాడు రోజుకు 3 యూనిట్లు చేస్తే బి అనేవాడు 2 యూనిట్లు చేస్తాడు. ఓకేనా. అయితే ఇద్దరు కలిపి 8 రోజులు చేశారు. తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. అయితే మిగిలిన పైన 60% వరకు ఎంత. ఓకే ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేసేది 8 రోజులు. రోజుకి 3 యూనిట్లు 2 అంటే 5 యూనిట్లు రోజుకి చేస్తారు. అలా 8 రోజులు అంటే ఇంటూ 5 40 యూనిట్లు చేసేసారు. ఇంకా ఎంత ఉంది 6 ఇంకా 56 యూనిట్లు వర్క్ ఉంది. కానీ అందులో 60% అంటే ఇది 100 అయితే ఇందులో 60% ఎవరు చేయాలంట బి ఒక్కడంటే బి రోజుకి 2 యూనిట్లు బై 2 వచ్చేస్తుంది ఆన్సర్ 63 23 25. ఓకేనా. 5 2 10. ఓకే 6 3 10 6 3 10 5 3 168 బై 10 2 2 2 5 2 5 2 8 16 2 4 అంటే 84 బై 5 ఎక్కడ వస్తుంది 36 9 అయిపోతుంది 18 5 90 92 7 4 9 2 అయిపోతుంది
16×5 = 80, 4×8 = 45. ఓకేనా? నెక్స్ట్ మొత్తం మీరు క్యాలిక్యులేషన్ చేయవసరం లేదు. ఓకే, 19th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతాడు. ఇది మొత్తం ఏం చేయకండి, సెకండ్లో చేసేవాడు. యాక్చువల్గా వాడు ఏమడిగాడు, స్టూడెంట్ గెటింగ్, ఓకే, స్టూడెంట్స్కి 4 ఆఫర్లు ఉన్నాయి. విచ్ ఆఫర్ మోస్ట్ డిస్కౌంట్, ఎక్కువ డిస్కౌంట్ ఎందులో వస్తుంది స్టూడెంట్కి అన్నాడు. ఏం లేదు, పైన ఉన్న దీంట్లో గ్యాప్ ఎక్కువ ఏ రెండిట్లో ఉంటే అదే బెస్ట్ ఆప్షన్. 2 ఇక్కడ 0 గ్యాప్, ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30. గ్యాప్ ఎక్కువ దేనికి ఉంది? 30. ఇది కళ్ళు మూసుకొని మీరు ఆన్సర్ చేసేవాడు. 4th కరెక్ట్, అంటే గ్యాప్ ఎక్కువ ఉన్నది స్టూడెంట్కి బెస్ట్, గ్యాప్ తక్కువ ఉన్నది అమ్మిన వ్యాపారికి బెస్ట్. ఓకే, నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో. ఓకే, 2 నెంబర్లు ఉన్నాయి ఈ రేషియోలో. మీన్ ప్రపోర్షన్ అంటే ఏబి అంటే, ఓకే ఒకసారి ఇక్కడ చేస్తాను. ఏబి ఎంత, ఏ ఎంత 4, బి 9. ఓకే, ఏ అనేది బి అనేది 4x 9x అనుకోండి, 36x² అంటే ఎంత? ఎక్స్ ఇది పోతే 6x అనేది 24 అంటే x = 4. ఓకే, పాజిటివ్ డిఫరెన్స్ అడిగారు. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 9xలో 4x తీస్తే 5x, x ఎంత? 4, 4 5 20. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఓకే, నేను ప్రతిరోజు ఒక్కో షిఫ్ట్ చేయడానికి మీకు వీడియోని నేను తీస్తాను. థ్యాంక్ యూ.